నమస్కారం. ఈరోజు మనం భారతదేశం యొక్క కొత్త క్రిమినల్ కోడ్ అంటే భారతీయ న్యాయ సంహితలోని ఒక చాలా ముఖ్యమైన సెక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సెక్షన్ 92. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా లోతైనది. ఇది గర్భంలో ఉన్న బిడ్డ మరణానికి సంబంధించిన విషయం. అయితే ఇది మనం అనుకున్నంత సింపుల్ విషయమా? అసలు ఏంటి సంగతి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ విషయం వినగానే చాలామంది మైండ్లో ఒక ప్రశ్న వస్తుంది. కడుపులో బిడ్డ చనిపోవడం అంటే వెంటనే మనకు మిస్క్యారేజ్ అంటే గర్భస్రావం గుర్తుకొస్తుంది కదా. మరి ఈ చట్టం కూడా దాని గురించేనా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన టాపిక్. సరే, ముందుగా ఒక క్లారిటీ తెచ్చుకుందాం. మనమిక్కడ మాట్లాడుకునేది ఏదో సహజంగా జరిగే మిస్క్యారేజ్ గురించి కాదు. అది వేరే విషయం, అదొక మెడికల్ ఇష్యూ. ఇక్కడ మనం చర్చించేది ఒక వ్యక్తి కావాలనే చేసే ఒక హింసాత్మకమైన పని గురించి, దానివల్ల జరిగే ఒక దారుణమైన పర్యవసానం గురించి. సో ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. ఒకటి అంటే మిస్క్యారేజ్ చాలాసార్లు సహజంగా జరుగుతుంది, దానికి ఎన్నో మెడికల్ కారణాలుంటాయి. కానీ రెండోది అంటే సెక్షన్ 92 పరిధిలోకి వచ్చేది, అది సహజం కాదు. అది ఒక దాడి వల్ల, ఒక నేరపూరితమైన చర్య వల్ల జరుగుతుంది. అందుకే ఒకటి మెడికల్ సైన్స్ పరిధిలోకి వస్తే మరొకటి క్రిమినల్ లా పరిధిలోకి వస్తుంది. ఇదే అసలైన తేడా, రైట్? మరి అసలు ఈ సెక్షన్ 92 ఏం చెబుతోంది? దీని స్పెషాలిటీ ఏంటి? సరే, ఇప్పుడు చట్టంలోకి కొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం. దీని డెఫినిషన్ ఏంటి, ఇందులో ఉన్న రెండు మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక గర్భిణీ స్త్రీ మీద దాడి జరిగింది అనుకుందాం. ఆ దాడి ఎంత సీరియస్గా ఉండాలంటే, ఒకవేళ ఆ దాడిలో ఆవిడ చనిపోయుంటే దాన్ని చట్టం కల్పబుల్ హోమిసైడ్ అంటే శిక్షార్హమైన నరహత్యగా చూసేంత సీరియస్గా ఉండాలి. అర్థమైందా? అంటే ఇది ఏదో చిన్న గొడవ, తోపులాట కాదు, ప్రాణం తీసేంత తీవ్రమైన దాడి అన్నమాట. సో ఈ నేరం ప్రూవ్ అవ్వాలంటే రెండు కండిషన్లు ఫుల్ఫిల్ అవ్వాలి. రెండూ జరగాలి, ఒక్కటి జరిగితే సరిపోదు. మొదటిది ఆ దాడి తీవ్రత. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆ గర్భిణీ చనిపోయి ఉంటే అది హత్య అయ్యేంత సీరియస్గా ఉండాలి. ఇక రెండోది దాని ఫలితం. ఆ దాడిలో ఆ మహిళ బ్రతికినా సరే, ఆ దాడి కారణంగానే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోవాలి. ఈ రెండు పాయింట్లు ప్రూవ్ అయితేనే కేసు నిలబడుతుంది. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావడానికి చట్టంలోనే ఒక ఉదాహరణిచ్చారు, దాని చూద్దాం. ఇక్కడ ఏ అనే ఒక వ్యక్తున్నాడు. అతనికి తెలుసు తాను చేసే పని వల్ల ఒక గర్భిణి చనిపోయే ప్రమాదముందని. అయినా సరే ఆ పని చేస్తాడు. ఏమైంది? ఆ మహిళ గాయపడింది, కాని అదృష్టవశాత్తు బ్రతికింది. కాని ఆ దాడి వల్ల ఆమె కడుపులోని బిడ్డ మాత్రం చనిపోయింది. ఇప్పుడు చట్టం ప్రకారం ఏ అనే వ్యక్తి ఈ సెక్షన్ కింద దోషి. చూశారా? ఇక్కడ ఉద్దేశం అలాగే దాని ఫలితం రెండూ క్లియర్గా ఉన్నాయి. మరింత సీరియస్ నేరానికి శిక్ష ఎలా ఉంటుంది? ఇది చిన్న విషయం అస్సలు కాదు. ఈ సెక్షన్ కింద దోషిగా తేలితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. దాంతోపాటు ఫైన్ కూడా వేస్తారు. సో దీని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. అయితే ప్రతి నాణ్యానికి రెండు వైపులున్నట్టు ఈ చట్టానికి కూడా ఇంకో యాంగిల్ ఉంది. ఈ చట్టం బాధితులను కాపాడటానికి చాలా అవసరం, కాని అదే సమయంలో దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. అంటే తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఆ యాంగిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ సెక్షన్ను ఎలా మిస్యూజ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ని కావాలనే చేసిన దాడి అని చెప్పొచ్చు. లేదా కుటుంబాల్లో గొడవలున్నప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి దీన్నొక ఆయుధంగా వాడుకోవచ్చు. ఇంకా దారుణమేంటంటే, అసలు మెడికల్ కాంప్లికేషన్స్ వల్ల బిడ్డ చనిపోతే దాన్ని కూడా వేరే వాళ్ల మీద జరిగిన దాడి అని నెట్టేసే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి కేసుల్లో ఎవిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దుర్వినియోగాన్ని ఆపడానికి చట్టం ఒక గట్టి కండిషన్ పెట్టింది. ఒక కేసు నిలబడాలంటే ఒక చైన్లోని రెండు లింక్ లాంటి రెండు విషయాలు చాలా బలంగా ప్రూవ్ అవ్వాలి. మొదటి లింక్ దాడి చాలా తీవ్రమైనది అని నిరూపించడం. రెండో లింక్ ఆ దాడి వల్లే మెడికల్గా బిడ్డ చనిపోయిందని నిరూపించడం. ఈ చైన్లో ఏ ఒక్క లింక్ వీక్గా ఉన్నా మొత్తం కేసు పడిపోతుంది. సరే, మరొకవేళ కేసు ఫైల్ అయితే కోర్టులో సీన్ ఎలా ఉంటుంది? ఒకవైపు ప్రాసిక్యూషన్ అంటే కేసు పెట్టినవాళ్లు, మరోవైపు డిఫెన్స్ అంటే నిందితుల తరపు వాళ్లు. వాళ్ల గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ప్రాసిక్యూషన్ ఏం చేస్తోంది? వాళ్లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సాక్ష్యాలు వెతకడం మొదలుపెడతారు. సీసీటీవీ ఫుటేజ్, దాడి వెనుక ఉద్దేశమేంటి, చుట్టుపక్కల సాక్షులు, వీటన్నిటితో పాటు మెడికల్, ఫోరెన్సిక్ రిపోర్ట్లు చాలా కీలకం. ఇక డిఫెన్స్ ఏం చేస్తుంది?
వాళ్ళు వెంటనే లాయర్ను కలుస్తారు. తమకు అనుకూలంగా ఉండే సాక్ష్యాలను భద్రపరుచుకుంటారు. అసలు ఏం జరిగిందో ఒక టైమ్ లైన్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ టైమింగ్ అనేది రెండు వైపులకు చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు అందరికీ వచ్చే మరో డౌట్, అసలు ఇది కొత్తగా తెచ్చిన చట్టమా లేక పాత సారాయిని కొత్త సీసాలో పోసినట్టా? ఈ కొత్త బిఎన్ఎస్కి పాత ఐపీసీకి ఉన్న సంబంధమేంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. పాత ఐపీసీలో సెక్షన్ 316 ఏదైతే ఉందో, కొత్త బిఎన్ఎస్లో సెక్షన్ 92 కూడా అదే. దాడి తీవ్రత, దాని ఫలితం, శిక్ష ఏ విషయంలోనూ మార్పు లేదు. సిద్ధాంతం కూడా సేమ్ టు సేమ్. అంటే ఇది జస్ట్ నంబర్ మారింది, కంటెంట్ కాదు. కాకపోతే కొత్త చట్టంలో దీన్ని మళ్ళీ తీసుకురావడం వల్ల ఈ అంశంపై అందరి ఫోకస్ మళ్ళీ పడింది. అదొక్కటే ప్లస్ పాయింట్. మరి ఈ చట్టం మన రాజ్యాంగానికి వ్యతిరేకమా? అస్సలు కాదు. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టే ఉంది. ఎలాగంటే, ఒకవైపు ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది. ఈ చట్టం ఆ గర్భిణికి, ఆమె కడుపులోని బిడ్డకు ఆ హక్కును కాపాడుతుంది. అదే సమయంలో ఆర్టికల్ 14 ప్రకారం నిందితుడికి కూడా న్యాయమైన విచారణ జరిగే హక్కు ఉంటుంది. అందుకే ఇన్వెస్టిగేషన్ అనేది ఎమోషన్స్ మీద కాదు, నిజమైన సాక్ష్యాల మీద జరగాలి. చూశారా? ఒకవైపు బాధితురాలి రక్షణ, మరోవైపు నిందితుడి హక్కులు, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది ఈ చట్టం. సరే, ఇదంతా విన్న తర్వాత ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటి? ఈ చట్టం మనకు చెప్పే నీతి ఏంటి? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక గర్భిణీ స్త్రీపై దాడి అంటే 2 ప్రాణాలతో ఆడుకోవడం. ఈ ఒక్క వాక్యం చాలు ఈ చట్టం వెనుకున్న ఉద్దేశం అర్థం చేసుకోవడానికి. దాడిలో ఆ మహిళ బ్రతికినా సరే, ఆమె కడుపులో బిడ్డ చనిపోతే చట్టం దాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోదు. ఎందుకంటే అది ఒక్క ప్రాణం మీద జరిగిన దాడి కాదు, 2 ప్రాణాల మీద జరిగిన దాడి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి సెన్సిటివ్ కేసులో నిజమనేది కేవలం మాటలతోనో ఆరోపణలతోనో బయటకు రాదు, ఎమోషన్స్తో అస్సలే రాదు. అసలైన నిజం ఎక్కడ దొరుకుతుందంటే సీసీటీవీ ఫుటేజ్లో, మెడికల్ రికార్డుల్లో, ఫోరెన్సిక్ రిపోర్టుల్లో, ఇలాంటి తిరుగులేని సాక్ష్యాల్లోనే దొరుకుతుంది. ఎందుకంటే న్యాయస్థానంలో వాస్తవాలు మాట్లాడతాయి, మాటలు కాదు.